చైనాతో కయ్యం కంటే వియ్యమే బెటర్ అని అగ్రరాజ్యం అమెరికా డిసైడ్ అయింది. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ కోసం బలమైన చైనాతో యుద్ధం చేయటం దండగా అని ట్రంప్ తేల్చిపడేశారు. తైవాన్ కు ఆయుధాలు ఇస్తే అమెరికాతో కూడా యుద్ధానికి సై అని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హెచ్చరించిన 2 రోజులకే ట్రంప్ రూట్ మార్చేశారు. చైనాతో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. బీజింగ్ పర్యటన ముగించుకుని అమెరికా చేరుకున్న అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. అసలు ట్రంప్ చైనా ముందు ఎందుకు వెనక్కి తగ్గారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? భయమా, వ్యాపార వ్యూహమా, లేక మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించే ప్లానా అనే చర్చ నడుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తర్వాత అంతర్జాతీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తైవాన్ విషయంలో చైనాతో అనవసరంగా పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ లెక్కలు వేసుకున్నారు. మేము 9,500 మైళ్లు అంటే దాదాపు 15,000 కిలోమీటర్లు ప్రయాణించి ఎవరి కోసమో యుద్ధం చేయలేం అని ట్రంప్ స్పష్టం చేయటం తైవాన్కు కోలుకోలేని దెబ్బగా మారింది. ట్రంప్ కేవలం మాటలతో సరిపెట్టలేదు, భౌగోళిక వాస్తవాలను కూడా విశ్లేషించారు. చైనా చాలా పెద్ద దేశం, బలమైన దేశం. దానికి కేవలం 59 మైళ్ల దూరంలోనే తైవాన్ అనే చిన్న ద్వీపం ఉంది. కానీ మాకు అది 15,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం వెళ్లి యుద్ధం చేయటం చాలా కష్టమైన సమస్య అని ట్రంప్ ఒప్పుకున్నారు. తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదని, ఇరుపక్షాలు శాంతించారని ఆయన హితవు పలికారు. అయితే ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక చైనా అంటే భయం ఒక్కటే కారణంగా కనిపించడం లేదు. దీని వెనుక పక్కా బిజినెస్ మైండ్ ఉంది. తైవాన్ కు ఇవ్వాల్సిన $14 బిలియన్ రక్షణ ఆయుధాల ప్యాకేజీని ట్రంప్ నిలిపివేశారు. దీనిని చైనాతో చర్చలు జరపడానికి ఒక నెగోషియేషన్ షిప్ గా వాడుకుంటారని ఆయన బహిరంగంగానే చెప్పారు. అంతేకాదు, గతంలో అమెరికా అధ్యక్షుల చేతకానితనం వల్లే తైవాన్ చిప్ పరిశ్రమను అమెరికా నుంచి దొంగలించిందని, ఇప్పుడు ఆ కంపెనీలన్నీ అమెరికాలోనే ఫ్యాక్టరీలు పెట్టాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదం. ట్రంప్ మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని నమ్ముతున్నారు. అమెరికా సైనికులు పరాయి దేశాల సరిహద్దుల కోసం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ప్రాణాలు కోల్పోకూడదన్నది ఆయన ఆలోచన. గతంలో ఉక్రెయిన్, నాటో కూటమి విషయంలో కూడా ఆయన ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం అమెరికా నేరుగా చైనాతో తలపడితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందని, దానివల్ల అమెరికా భారీగా నష్టపోతుందని ఆయన అంచనా. భౌగోళిక వాస్తవికత. ట్రంప్ తన ఇంటర్వ్యూలో ఒక ప్రాముఖ్యమైన భౌగోళిక సత్యాన్ని ప్రస్తావించారు. తైవాన్ అనేది చైనాకు కేవలం 59 మైళ్ల దూరంలో ఉన్న చిన్న ద్వీపం, కానీ అమెరికాకు 9,500 మైళ్ల దూరంలో ఉంది అని చెప్పారు. యుద్ధం అంటూ వస్తే చైనాకు ఉన్న భౌగోళిక అనుకూలత అమెరికాకు ఉండదు. అంత దూరంలో ఉన్న చిన్న ద్వీపాన్ని రక్షించడానికి భారీ సైనిక బలగాలను మోహరించడం వ్యూహాత్మకంగా చాలా కష్టమైన, ఖరీదైన వ్యవహారం. పక్కా బిజినెస్. ట్రంప్ ఒక వ్యాపారవేత్తలా ఆలోచిస్తారు. తైవాన్ కు ఇవ్వాల్సిన $14 బిలియన్ రక్షణ ఆయుధాల ప్యాకేజీని ఆయన ప్రస్తుతం నిలిపివేశారు. దీనిపై మాట్లాడుతూ ఇది చైనాతో చర్చలు జరపడానికి ఒక మంచి నెగోషియేషన్ షిప్ అని వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో చర్చల ద్వారా అమెరికాకు అనుకూలమైన బోయింగ్ విమానాల కొనుగోలు లాంటి వాణిజ్య ఒప్పందాలు సాధించడం ట్రంప్ ప్రధాన లక్ష్యం. తైవాన్ అమెరికాకు చెందిన చిప్ పరిశ్రమను దోచుకుంది అని ట్రంప్ గతంలోనే ఆరోపించారు. ఆ చిప్ కంపెనీలన్నీ అమెరికాలోనే ఫ్యాక్టరీలు పెట్టారని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి తైవాన్ కోసం ఉచితంగా రక్షణ కల్పించే ఆలోచన ఆయనకు లేదు. వ్యూహాత్మక అస్పష్టత. చైనా తైవాన్ వివాదం విషయంలో అమెరికాకు ఏనాడు వ్యూహాత్మక స్పష్టత లేదు. అంటే చైనా దాడి చేస్తే తైవాన్ను కాపాడతామా లేదా అనేది అమెరికా ఎప్పుడూ అధికారికంగా ఖచ్చితంగా చెప్పదు. ట్రంప్ కూడా అదే శైలిని కొనసాగిస్తూ చైనా దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుందో కేవలం నాకే తెలుసు అని సస్పెన్స్ మెయింటైన్ చేశారు. తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని చైనాను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టకూడదని, ఇరుపక్షాలు శాంతించారని ఆయన హెచ్చరించారు. రష్యా, చైనా, ఇరాన్ కూటమి భయాలు. చైనాతో యుద్ధం వస్తే అది కేవలం ఒక దేశంతో ముగిసేది కాదు. ప్రస్తుతం రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా వంటి దేశాలు ఒక వ్యూహాత్మక కూటమిగా ఏర్పడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ సంక్షోభం ఇప్పటికే నడుస్తోంది. చైనాతో యుద్ధానికి దిగితే ఈ దేశాలన్నీ ఏకమై అమెరికాను చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
ట్రంప్ చైనా పర్యటనలో ఇరాన్ అణు సమస్య కూడా షీ జిన్పింగ్తో చర్చలు జరిపారు. ఇరాన్ను నియంత్రించడంలో చైనా సహాయాన్ని అమెరికా కోరుకుంటోంది. కాబట్టి ఈ దశలో చైనాతో కయ్యం పెట్టుకోవటం ట్రంప్కు ఇష్టం లేదు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రక్షణ సమీకరణాలు కూడా అమెరికాను ఆలోచనలో పడేశాయి. చైనాతో యుద్ధానికి దిగితే అది కేవలం చైనాతోనే ముగియదు. రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ వంటి దేశాలన్నీ ఏకమై అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ సంక్షోభాన్ని చల్లార్చడానికి చైనా మద్దతు అమెరికాకు చాలా అవసరం. అందుకే ఈ సమయంలో చైనాతో కయ్యం కంటే బీజింగ్ నుంచి గరిష్టంగా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే బెటర్ అని ట్రంప్ డిసైడ్ అయ్యారు. చైనా కూడా ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకు తైవాన్ పై దాడి చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.